నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 100 గజాలు ఖాళీ ప్లేస్ అనుకోవచ్చు. ప్రజెంట్ అయితే హౌస్ ఉంది, కానీ అది బాలేదు కాబట్టి మనం ఖాళీ ప్లేస్ కింద అయితే కౌంట్ చేయొచ్చు. మంచి లొకేషన్ అండి. లొకేషన్ బాగుంది. ద్వారకా నగర్ దగ్గరగా వస్తుంది. మెయిన్ రోడ్కి దగ్గరగా కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ఖాళీ ప్లేసు మనకు అందుబాటులోకి వచ్చింది. 100 గజాలు కంప్లీట్గా అయితే రెసిడెన్షియల్ జోన్ అండి. అటు ఇటు కంప్లీట్గా హౌసెస్ ఉన్నాయి. అన్ని ఐటమ్స్ అందుబాటులో ఉన్న ఏరియా అని చెప్పచ్చండి. దేనికైనా సరే వాకబుల్ డిస్టెన్స్లో మనకి ఏ వస్తువైనా దొరుకుతుంది. అలాంటి లొకేషన్ అయితే ప్రజెంట్ కనిపిస్తుంది ఇక్కడ. హౌస్ అయితే పనిచేయదండి. హౌస్ కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసి మనకు నచ్చిన డిజైన్లు అయితే కట్టుకోవాలి. మనం G+2 అంటే కిందన సెల్లార్ విడిచిపెట్టేసి పైన 2 ఫ్లోర్లు వేసుకుంటే పక్కన ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో అలాగా కాస్త సెల్లార్ విడిచిపెట్టేసి 2 ఫ్లోర్లు వేసుకుంటే మనకి లైఫ్ టైం అయితే మంచి హౌస్ సిటీ సెంటర్లో దొరికినట్టు వస్తుంది. రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి. గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇంచుమించు అదే ప్రైస్కి అయితే సేల్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇది మేజర్ మనకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. మార్కెట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఖాళీ ప్లేసు గవర్నమెంట్ రేట్ ఎలాగ ఉంటుందో దానికి కొంచెం అటు ఇటు చేసుకొని మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఇది అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి ఇలాంటిది ఖాళీ ప్లేస్ అనుకుని కొనుక్కోవచ్చు. ఈ 100 గజాలు ఖాళీ ప్లేస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. నార్మల్ కాల్ ఒకవేళ కనెక్ట్ అవ్వకపోయినా, మేము లిఫ్ట్ చేయడానికి కుదరకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు. వాట్సాప్లో ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా, లేకపోతే ఈ వీడియోకి ఒక నెంబర్ ఇస్తాము టైటిల్ చివరిలో, ఆ నెంబర్ మీరు మాకు పంపించడం ద్వారా కంప్లీట్గా మనం అనుకునే ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మనం డిస్కస్ చేసుకోగలుగుతామండి. దయచేసి గమనించండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్న హౌసెస్ దగ్గర నుంచి బాగా పెద్ద బడ్జెట్ వరకు ఉన్న అన్ని ప్రాపర్టీసు, అన్ని బడ్జెట్స్లో ఉన్న ప్రాపర్టీస్ మనం గ్యాదర్ చేస్తున్నామండి. దయచేసి గమనించండి. ఒక 25 lakhs నుంచి కూడా మన దగ్గర గ్రూప్ హౌసెస్ అయితే ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయి. సిటీ సెంటర్లో గ్రూప్ హౌస్లు అంటే లైఫ్ టైం మనం హ్యాపీగా గడపచ్చు. ఒక బెడ్రూమ్ రావచ్చు, 2 బెడ్రూమ్స్ వస్తాయి. చిన్న బడ్జెట్లో మనకు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి మనము రెంట్లు కట్టే కన్నా అదే అమౌంట్తో ఒక 2-3 వేలు వేసి మన ఈఎంఐ కట్టుకొని ఒక చిన్నదో పెద్దదో గ్రూప్ హౌస్లోకి వచ్చేయడం అది చాలా ప్లస్ పాయింట్ అండి. రానున్న రోజుల్లో మనకి రెంట్లు కూడా పెరుగుతాయండి, ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మనం ప్రాపర్టీ కొన్నామంటే ఇప్పుడు ఉన్న ధరకి ఇంచుమించుగా 40-50% ఎక్స్ట్రాగా మనం పే చేయవలసి వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు పెట్టి 10 లక్షలు పెట్టి కొనే ప్రాపర్టీ అప్పుడు మనం 16-17 లక్షలు పెట్టి కొనవలసి వస్తుంది. ఊరికనే చూస్తూ మనకి సంవత్సరాలు అయిపోతాయి. చూస్తూ మనం ఇంకొక 10 లక్షలు ఎక్స్ట్రాగా పెట్టవలసి వస్తుంది. అంటే ఇంచుమించుగా మనం 10 లక్షలు దానికి 18-20 లక్షలు కూడా పెట్టినా సరే ఆశ్చర్యపోక్కర్లేదు. అంతగా పెరుగుతున్నాయండి రానున్న 5 సంవత్సరాల్లో. ఎందుకంటే మెట్రో ప్లానింగ్ లేకపోతే ఎయిర్పోర్ట్ మొత్తం వైజాగ్ పరిస్థితి అంతా 5 సంవత్సరాల్లో మొత్తం మారిపోతుంది. మన పాతకాలంలో ఒక 10 years బ్యాక్ అయితే ఏదైతే కాస్ట్ ఉందో ఇప్పుడు దాన్ని ఇంచుమించుగా డబల్ కాస్ట్కి మనం పే చేసుకుంటున్నామండి. ఒకప్పుడు 40 లక్షలకు దొరికింది, ఇప్పుడు 80 లక్షలు అవుతుంది. ఒకప్పుడు మనకి 25 లక్షలకే మంచి ఫ్లాట్ దొరికేది, ఇప్పుడు దాన్ని పట్టుకొని 55 లక్షలకు అమ్ముతున్నారు. కొనేవాళ్ళు అలాగే కొంటున్నారు, అమ్మేవాళ్ళు కూడా అలాగే అమ్ముతున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల ముందుకి ఇప్పటికి ఎలాగైతే వేరియేషన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 10 years పట్టదండి. ఇప్పుడు 5 yearsకే మనకి అంత వేరియేషన్ కనిపిస్తుంది. దయచేసి అవకాశం ఉన్నప్పుడు మనం రెంట్ పే చేయడం కన్నా ఒక చిన్నది గ్రూప్ హౌస్ తీసేసుకుని తర్వాత ఇంకా బాగా కుదిరితే ఇంకా పెద్ద హౌసెస్లోకి వెళ్ళే వరకు రెంట్ ఊరికనే పే చేయకుండా ఇలాగా మనము ఈఎంఐ పెట్టుకోవడం వల్ల మనకి అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. వీడియో లైక్ బటన్ క్లిక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.